నా పేరు తగ్గుళ్ళ జనార్దన్ యాదవ్. నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. పెద్ద మొత్తంలో మినిమం ఒక 1000 మంది విద్యార్థులతోటి పెద్ద ర్యాలీగా వచ్చి ముట్టడించడం జరిగింది. కనీసం వీడికి వచ్చిన తర్వాత ఒక్క అధికారి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసు వారు మమ్మల్ని బతిలాడుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ పిల్లల సమస్య పరిష్కారం కావాలి కనుక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాలుగా అనుకుంటున్నాం. మరి ఈరోజు పెద్ద మొత్తంలో 8500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఉన్నాయి. మా విద్యార్థుల ఖాతాలో ఉండవలసిన పైసలు ఇలా రాజకీయ నాయకుల కాడ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మరి మా పైసలు మీ దగ్గర ఎట్లుంటాయి, మా పైసలు మీరు ఎట్లా తింటారు అని చెప్పి పందికొక్కులు లెక్క తినొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా పిల్లల పైసలు మా పేద విద్యార్థుల పైసలు అవి మేము ఉన్నత చదువుకోవాలని చెప్పి స్కాలర్షిప్లు ఇచ్చిర్రు గతం నుంచి. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము అనుకుంటేనే గత ప్రభుత్వాన్ని మేము తొక్కేసినాం, కింద అది ఏ ఒక్క సీట్ కూడా రాకుండా చేసినాం. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజుల్లో విద్యార్థులందరం కూడా విద్యార్థి సంఘాలందరూ కూడా ఏకమై మిమ్మల్ని కూడా తొక్కుతాం అని చెప్పి కూడా మీ సీట్లు కూడా గెలవకుండా చూస్తామని చెప్పి కూడా మీకు కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇక నన్ను ఆలోచించి మేధావులు బయటికి రావాలి. మరి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయట్లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మీకు మాత్రం అలవెన్స్లు ఉండాలి, మీ అలవెన్స్లు ఉండాలి, మీకు మాత్రం జీతాలు ఉండాలి, మీకు మాత్రం పైసలు రావాలి, కాన్వాయాలు మీ చుట్టూ తిరగాలి, మీ కమిషన్ల కోసం మాత్రం మరి అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మూసి ప్రక్షాళన అని చెప్పి ఉదాహరణగా తీసుకున్నట్టయితే 1,00,000 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన కోసం తీసుకోవచ్చు. కానీ ఈ 8500 కోట్లు మాత్రం మా పిల్లల పేద ప్రజల కోసం మీరు ఎందుకు విడుదల చేయట్లేరు, మా పిల్లల ఖాతాలో ఎందుకు చేయట్లేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అంటున్నా. మరి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏం చదువుకున్నావు, నీ దగ్గర ఎట్లా విద్యాశాఖ మంత్రి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అంటున్నా. గతంలో చెప్పిరు మీరు పెయింటింగ్ పని చేసిరట, మరి డిగ్రీ వరకే చదువుకున్నారట, ఆ డిగ్రీ కూడా అరకొరనే అంటున్నారు. మరి మీ దగ్గర విద్యాశాఖ ఎట్లుంటుంది, హోంశాఖ ఎట్లుంటుంది అని కూడా ఈ సందర్భంగా అంటున్నాం. హోంశాఖ అంటే ఉంచుకున్నావు, మరి నీకు విద్య లేదు కదా, మరి వివేకం లేదు కదా, మరి నువ్వు విద్యాశాఖ ఎట్లా ఉంచుకుంటావు అని కూడా ఈ సందర్భంగా మేము అంటున్నాం. ఒక PhD చేసిన ఆయనకు ఆ విద్యాశాఖ ఇచ్చినట్లయితే విద్యార్థుల సమస్యలు తెలుస్తాయి, ప్రతి విషయం తెలుస్తుంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తున్నాం, మరి వాళ్ళకి ఎందుకు అవసరం అని చెప్పి కూడా తెలుస్తుంది. కనుక ఒక PhD చేసిన మంచి అనుభవం గల వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండేది, ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుపడేది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అంటున్నాం. విద్యాశాఖ చైర్మన్ ఆగ్నూరి ప్రవీణ్ గారిని నియమించుకుంటే ఆయన కాలం అయిపోక ముందుకే మరి ఆయన రిటైర్మెంట్ తీసుకుని మరి ఏం జరిగిందో మరి మీకు తెలవాలి, మీ అధికారులు తెలవాలని, మీ ప్రభుత్వాన్ని తెలవాలి. మరి మీరు ఫెయిల్ అయిన ప్రభుత్వం అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఐక్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో మేము తెలియజేసేది ఒకటే, మా డిమాండ్ ఒకటే, ఈ 8500 కోట్లు మీరు తక్షణమే విడుదల చేయాలి, మా పిల్లల అకౌంట్లో టిక్ అని పడిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల త్వరలో మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, మిమ్మల్ని బయటికి కూడా రానివ్వని చెప్పి కూడా సందర్భంగా అంటున్నాం. అన్ని విద్యార్థి సంఘాలను కూడగడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు 1000 సంఘాలు ఉన్నాయి. సంఘానికి ఒక్కరు వచ్చినా ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మంత్రి, నువ్వు ముఖ్యమంత్రివి, ఎవరు కూడా బయటికి రారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. భయం విద్యార్థులతో చెలగాట వాడుతున్నావా, ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి జాగ్రత్త ఉండు, విద్యార్థులతో పెట్టుకున్నావు. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి ఏం చెప్పింది, మొత్తం ప్రభుత్వాన్ని దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రిని దించేసిన పరిస్థితి ఏర్పడ్డది. మరి నువ్వు ఎంత, మరి ఈడ రాష్ట్రమే కదా, 4 కోట్ల జనాభే కదా, మరి ఈ రాష్ట్రాన్ని ఒక విద్యాశాఖ మంత్రివే కదా, నువ్వెంత అనేది కూడా నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేమందరం కనుక ఐక్యమైతే నిన్ను బయటికి కాదు కదా, రోడ్ల మీద ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే మేము విద్యార్థి సంఘాలు అంటున్నాం, ఇక నువ్వు బయటికి వచ్చి ఎమ్మటి అనౌన్స్మెంట్ చేయాలి. ఏదో తూతూ మంత్రంగా మొన్న అంటున్నావు, ఇక పెండింగ్లో ఉన్న బకాయిలు నేను ఏదో తీరుస్తా, విడతల వారికి వేస్తుంటాం, విడతల వారికి వద్దు. నువ్వు ఏదైతే 8500 కోట్ల పైసలు ఉన్నాయో, డబ్బులు ఉన్నాయో, మా రూపాయలు ఉన్నాయో, మీ ఖాతాలలో ఉన్నాయో, ఇవన్నీ ఒకటే దఫాలో ఎవరి ఖాతాలో విద్యార్థుల ఖాతాలో పడిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అంటున్నాం. లేని ఎడల రోడ్ల మీదకి రానియం, అసెంబ్లీని నడవనియం. మా తల్లిదండ్రులు ఓట్లయితే గెలిచినవి నువ్వు. అందుకనే అంటున్నా, ఇకనైనా మేలుకో, తక్షణమే పైసలు మా ఖాతాలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.